ప్రజెంట్ ఇండియాలో ఇంటర్నెట్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది జియో. కానీ అసలు జియో అనే పేరు ఎలా వచ్చింది, ఈ కంపెనీని ఎందుకు ప్రారంభించారు, 2016కి ముందు ఇండియాలో ఇంటర్నెట్ పరిస్థితి ఎలా ఉండేది, ఒకే కంపెనీ దేశం మొత్తం డిజిటల్ జీవితాన్ని ఎలా మార్చింది, ఈ వీడియో చివరి వరకు చూస్తే జియో వెనుక ఉన్న అసలు కథ మొత్తం మీకు తెలుస్తుంది. పార్ట్ 1, జియోకి ముందు ఇండియా. 2016కి ముందు మొబైల్ ఇంటర్నెట్ చాలా ఖరీదుగా ఉండేది. 1 GB డేటా కోసం కొన్ని వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. స్పీడ్ కూడా తక్కువ, 2G 3G నెట్వర్క్లే ఎక్కువగా ఉండేవి. యూట్యూబ్ వీడియో చూడాలంటే బఫరింగ్ అయ్యేది. వీడియో కాల్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఆన్లైన్ చదువు, డిజిటల్ పేమెంట్స్ కూడా అంతగా ప్రాచుర్యం పొందలేదు. పార్ట్ 2, రిలయన్స్ కథ. జియో వెనుక ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థకు ప్రముఖ వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ స్థాపించారు. ఆయన మరణం తర్వాత కంపెనీ బాధ్యతలను ఆయన కుమారుడు ముఖేష్ అంబానీ చేపట్టారు. ముఖేష్ అంబానీ ఇండియాని డిజిటల్ గా మార్చాలనే లక్ష్యంతో కొత్త టెలికాం కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించారు. పార్ట్ 3, జియో ఎలా పుట్టింది. 2010లో రిలయన్స్ సంస్థ ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 4G స్పెక్ట్రమ్ హక్కులు లభించాయి. అక్కడి నుంచే జియో ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత వేలాది మొబైల్ టవర్లు నిర్మించారు. లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేశారు. దేశవ్యాప్తంగా అత్యాధునిక 4G నెట్వర్క్ ను నిర్మించారు. పార్ట్ 4, లాంచ్ రోజు. 2016 సెప్టెంబర్ 5న జియో అధికారికంగా ప్రారంభమైంది. ఆ రోజు ముఖేష్ అంబానీ చేసిన ప్రకటన దేశాన్ని ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలల పాటు ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్, చాలా తక్కువ ధరలో 4G సేవలు. దీంతో కోట్లాది మంది జియో సిమ్ ను తీసుకున్నారు. కొద్ది నెలల్లోనే జియో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగిన మొబైల్ నెట్వర్క్లలో ఒకటిగా నిలిచింది. పార్ట్ 5, జియో వల్ల వచ్చిన మార్పులు. జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ధరలు భారీగా తగ్గాయి. ఇతర టెలికాం కంపెనీలు కూడా తమ ధరలు తగ్గించాల్సి వచ్చింది. యూట్యూబ్, ఓటీటీ, ఆన్లైన్ క్లాసెస్, యూపీఐ పేమెంట్స్, వర్క్ ఫ్రం హోమ్ వంటి సేవలు వేగంగా విస్తరించాయి. గ్రామాల వరకు వేగవంతమైన ఇంటర్నెట్ చేరింది. ఇండియాలో డిజిటల్ విప్లవానికి జియో ఒక ప్రధాన కారణంగా నిలిచింది. పార్ట్ 6, ప్రెజెంట్ జియో. ఇప్పుడు జియో కేవలం సిమ్ కంపెనీ మాత్రమే కాదు. ఇది జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్, జియో సినిమా, జియో హాట్స్టార్, జియో టీవీ, జియో క్లౌడ్, 5G సేవలు, AI మరియు డిజిటల్ సర్వీసెస్ వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది. కంక్లూజన్: ఒక సాధారణ టెలికాం కంపెనీగా ప్రారంభమైన జియో నేడు ఇండియాలో డిజిటల్ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. జియో రాకతో భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే కాదు, కోట్లాది మంది జీవితాలు కూడా మారిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను నొక్కండి. మరి తర్వాత వీడియోలో మరో అద్భుతమైన విషయాలతో కలుద్దాం.